ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలోనైతే నేను చెప్పేది ఏంటంటే, మరి ఈ రమా మేడం అనేది మెంబర్షిప్ పెట్టింది తీస్తుంది వన్ డే ముందు అని చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఒక్కసారి నా ఇంటెన్షన్ ఏంటో కూడా చెప్తాను, వినండి. మీ అదృష్టం బాగుందో లేకుంటే జేఎన్టీయూ వాడి అదృష్టం బాగుందో నాకు తెలియదు, కానీ గవర్నమెంట్ మారింది. డిటైన్ అయిన చాలామంది కూడా ఇప్పుడు ప్రమోట్ అయినారు. బట్ థ్యాంక్ యూ గవర్నమెంట్కి చెప్పుకోవాలి. ఫస్ట్ మీరు ఎలాంటి వాళ్ళు అంటే, నేను 365 డేస్ 24/7 నేను కష్టపడి వీడియోలు పెడుతూ ఉంటాను. ఈవెన్ మీరు ట్యూషన్ పోతారా, మీకు ట్యూషన్ పోయి 5-10 వేలు కట్టినా ఎవ్వరు ఇంత కంటెంట్ ఇవ్వరు, అది మీకు తెలుసు నాకు తెలుసు. బట్ ఫెయిల్ అవుతూ వన్ డే ముందు చదువుతున్నారా, నేను రెగ్యులర్ వీడియోలు పెడుతున్నా. మరి డైలీ చదవండి, డైలీ 1 గంట స్పెండ్ చేస్తుండ్రా. నా కోసం కాదు, మీ తల్లిదండ్రుల కోసం చదవండి బేటా. ఇప్పుడు కాదండి, పుణ్యకాలం కాస్త అయిపోయినాక 4th ఇయర్కి వచ్చి కళ్ళు తెరిస్తే అప్పటికి ఏముండదు, తల మీద ఓన్లీ మన బ్యాక్లాగ్సే ఉంటాయి. ఎంజాయ్ చేయండి, బాగా చిల్లు, బాగా తిరుగుతుండ్రు. ఒక్కటే మాట అడుగుతాను, సినిమాకి పోతే ఎంత ఖర్చు అవుతుందబ్బా? సపోజ్ మీరు ఫోరం మాల్ సినిమాకే వేయినరు, బ్రేక్లో ఒక పాప్కార్న్ కొనుక్కుంటే 300 గంటలో తినేస్తారు. అవి తిన్నది కూడా మీ బాడీకి ఎక్కుతాయో లేదో నాకు తెలియదు, కానీ మర్చిపోతారు. కానీ రమా మేడం దగ్గరకు వచ్చి మీరు పాస్ అయినారనుకోండి, మీ మెమోలో సప్లీ ఉందని పడదు కదా, ఇన్నిసార్లు రాశారని పడదు కదా. దాని చదువుకు రెస్పెక్ట్ ఇవ్వండి రా నాన్న. మీరేదో మీ పైసలతో నేనేం కోటలు కడతా కాదు, కొంచెం చదవండి. ఇంకొకటి చెప్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నా, ఈవెన్ నేనే చెప్తా. నేను రీసెంట్గా ఒక జిమ్ కోచ్ దగ్గర జాయిన్ అయిన బెట. వట్టికి పోయినప్పుడు అస్సలు చేయకపోయేది, పైసలు పెట్టినా అని ఏంటి తెలుసా, పోవాలి, నా పైసలు వేస్ట్ అవుతున్నాయి, నేను చదువుకోవాలి, నేను ఎక్సర్సైజ్ చేయాలన్న ఫీల్ వచ్చింది. మీకు కూడా ఎందుకు రాదు? మెంబర్షిప్ తీసుకొని చూడండి, ఎట్లా పాస్ గారో మీ అంతరాత్మకే తెలుస్తుంది. అర్థమైందా? క్రెడిట్ డిటెన్షన్ అనేది ఉంటుంది కాబట్టి బాగా చదవండి. టైం అయిపోయి మేము 4th ఇయర్ వచ్చినాక చూసుకుంటాం అన్న వాళ్ళకి రామ్. బట్ మీరు కూడా, మీరు తీసుకున్నా తీసుకోకపోయినా మీరందరూ నా స్టూడెంట్సే కాబట్టి బాగా రాయండి బేట. కొంతమంది అంటున్నారు, కొన్ని కాలేజీలు, హైదరాబాద్ దర్దాపుల కాలేజీలు ఏదో కొన్ని సో A to B కాలేజ్ A to Z అనుకోండి, ఏమంటారు, అయ్యో మేడం ఇప్పుడు M2కి పెట్టింది, మళ్ళీ కాసంకి పెడుతుంది, డిఎంకి పెడుతుంది. అరే వాసి బీటెక్ చదువుకుంటున్న కొంచెమన్నా ఆలోచించాలి కదా. ఎందుకంటే ఎగ్జామ్స్ ఇంకా 12 రోజుల్లో మనకి కాసం ఉంది. ఇప్పుడు తీసుకుంటే నువ్వు కాసం చదువుకో, డిఎం చదువుకో, సప్లీలు చదువుకోవచ్చు. అర్థమైందా? ఇప్పటికైనా కళ్ళు తెరవండి, కొంచెం ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. తీసుకున్నా తీసుకోకపోయినా మీ ఓన్గా అయినా స్టార్ట్ చేయండి. పాస్ అయ్యాము అని నా కోసం కాదబ్బా, మీ తల్లిదండ్రుల కోసం చదవండిరా. ఏదో ఊరికి ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది అని చదువుకోవడం కాదు బేట. ఎంజాయ్ చేయడానికి పక్కన పెట్టి చదువు కోసం ఖర్చు పెట్టండి, టైం కేటాయించండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? ఎలాంటి డౌట్స్ ఉన్నా మన వాట్సాప్ లింక్ ఉంది, చాలామందికి నేను రెస్పాన్స్ ఇస్తున్నాను, మీకు తెలుసు. అది కూడా ఎవరు అడిగినా అలాంటి వీడియోస్ పెడుతున్నా, కానీ మీరు మాత్రం అది యూటిలైజ్ చేసుకోరు. అందుకని నేను మెంబర్షిప్ పెట్టడం జరిగింది బేట. M1 కావచ్చు, M2 కావచ్చు, R18, R22 ఆర్ ఎనీథింగ్, డిఎం, ఫ్లాట్, కోసం, MSF, ఎవ్రీథింగ్ అన్నీ అవైలబుల్ ఎక్సెప్ట్ M1, R22 అండ్ R18 వాళ్ళకి కొన్ని తప్ప రిమైనింగ్ ఆల్ మెంబర్షిప్లో ఉన్నాయి. కాబట్టి మీకు నచ్చితేనే తీసుకోండి బేట. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.